అందరికీ నమస్తే అండి. నాన్న 5 ఏళ్ల వయసులో నాన్న ఒక సూపర్ హీరో. అయినా వేలు పట్టుకుంటే చాలు ఏదైనా సాధించుకుంటాం అనే ధైర్యం. 10 ఏళ్ల వయసులో నాన్నే ఒక నా ప్రపంచం. ఆయనకు అన్నీ తెలుసు. కానీ 20 ఏళ్ళు వచ్చేసరికి పరిస్థితి మారుతుంటుంది. నాన్నకు ఏమీ తెలియదు అని అనిపిస్తుంది. ఏదో తెలియని దూరం. నాన్న మాటలకి విసుగు. ఆయన పద్ధతులు పాతవి. మన ఫ్రీడమ్కి అడ్డుగా వస్తున్నాడేమో అని మనకు ఖైదీలాగా అనిపిస్తుంటాడు. మరి 25 ఏళ్ళు వచ్చేసరికి మనసు ఇంకా మొండికేస్తుంది. నాన్నతో మాట్లాడడం తగ్గిస్తాము. నాన్న మనకు శత్రువులాగా కనిపిస్తాడు. 30 ఏళ్ళు వచ్చాక మన భుజాల మీదకి బాధ్యత అనే భారం అనేది మొదలవుతుంది. అసలు సినిమా మొదలవుతుంది. రూపాయి కోసం నాన్న ఎందుకు కష్టపడ్డాడు, ఎందుకు లెక్కలేసుకున్నాడు, లోపల ఎంత బాధ ఉన్నా ఎందుకు మౌనంగా ఉన్నాడు. 50 ఏళ్ళు వచ్చేసరికి అద్దంలో నేను నిన్ను చూసుకున్నట్టు ఉంటుంది నాన్న. నాకు నాన్నని కనిపిస్తున్నాడు అద్దంలో చూస్తుంటే. ఆయనలాగే ఆలోచిస్తున్నాను, ఆయనలాగానే ప్రవర్తిస్తున్నాను. కానీ ఈ విషయాలని చెప్పుకోవడానికి నాన్న మన దగ్గర లేడు. దయచేసి నాన్నను ప్రేమించండి.